జనసేనకు సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన ఇచ్చారు నిన్న నాదెళ్ల మనోహర్. ఒకటి, మీటింగులు జరపడం కష్టం కాదు. ఇప్పుడు నిన్న చూసాం, కుంభమేళా పూర్తయ్యాక ఎందుకు ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ చేయాల్సి వచ్చింది? అదంతా కంపు కొట్టే పరిస్థితులు, అక్కడంతా చెత్త ఎక్కడిదక్కడ వదిలేస్తారు, స్నానాలు చేసిన తర్వాత లేకపోతే పిండ ప్రదానాలు ఎన్ని అక్కడ పడేసేసి వెళ్ళిపోతారు కదా, అవన్నీ క్లీన్ చేయటం, మళ్ళీ లేకపోతే అవన్నిటి మూలంగా కుళ్ళి కంపు కొట్టి చుట్టుపక్కలంతా లేనిపోని జబ్బులు వస్తాయి. కాబట్టి అదొక ప్రత్యేక డ్రైవ్ లాగా దాన్ని అంతా క్లీన్ చేస్తున్నారు. అట్లాగే రేపు పిఠాపురంలో భారీ సభ జరగబోతోంది, ఆవిర్భావ సభ జరగబోతోంది. క్రియాశీలమైనటువంటి అది కీలకమైనటువంటి సభ. ఎందుకంటే ఒకప్పుడు ఇట్లాగా భారీగా ప్రచారం చేసి సభ జరిగినప్పుడే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను, ఎట్టి పరిస్థితుల్లో కలిసిపోతాం అన్నటువంటి రూట్లోనే తెలుగుదేశానికి సంకేతం ఇచ్చిన సందర్భం. ఇప్పుడు కూడా రాబోయే 15 ఏళ్ల పాటు మనం తెలుగుదేశంతోనే కలిసి ఉందామని కార్యకర్తల చేత చప్పట్లు కొట్టించేటటువంటి వ్యవహారం జరగబోతున్నటువంటి సందర్భం. దీంతో రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున రాబోతున్నారు కార్యకర్తలు, అభిమానులు. వాళ్ళందరూ వచ్చినప్పుడు సహజంగా భోజనాలు, టిఫిన్లు, వాళ్ళు తినేది తాగేది అక్కడ పడేసేది ఇదంతా ఉంటుంది. అదంతా సభ తర్వాత పరిసరాల శుభ్రత బాధ్యత మాదే అని ప్రకటించడం ద్వారా చాలా బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు.